నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఏదైనా కాంట్రోవర్షియల్ ఉన్నప్పుడే మేము మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కాంట్రోవర్షియల్‌ని కూడా చాలా స్మూత్‌గా డీల్ చేయడం మీ పద్ధతిలో ఉంటుంది. అయ్యో! ఫైనల్లీ సో, ఈ మధ్య కాలంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఒక వివాదం గురించి మీ దగ్గర మాట్లాడడానికి వచ్చాము. ఏంటి మేడం, ఆడవాళ్ళు బట్టలు బికాజ్ మిమ్మల్ని చూసినప్పుడు ఒక నిండుగా మీరు ఎప్పుడు మాకు కనబడుతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ కూడా చాలా మంది మీ కట్టుబొట్టుకి ఫ్యాన్స్, ఇంక్లూడింగ్ మీ. సో, మీరు చెప్పాలి అసలు ఈ టాపిక్ గురించి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనిషి స్వేచ్ఛ గురించి వచ్చినటువంటి ఆలోచనమ్మ ఇది. ఓకే. ఇప్పుడున్నటువంటి యువతరానికి స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. అలాగే వాక్ స్వాతంత్రం అంటే అర్థం ఏంటో రాజ్యాంగంలో ఏముందో తెలియదు. అంటే వీళ్ళు లిటరేచర్స్, అర్థమైందా? వీళ్ళు లిటరసీలు తప్పితే ఎడ్యుకేటెడ్ కాదు. సో దాంతో వచ్చినటువంటి తిప్పలు అనమాట ఇవన్నీ. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పదం మాట్లాడతారు, ఇక దాన్ని పట్టుకుని అదే కరెక్ట్, అంటే నాకేది యాప్ట్ అవుతుందో, నాకేది వర్తిస్తుందో దాన్ని తీసుకొని మాట్లాడడం, అంటే కానీ దాని లోతుల్లోకి వెళ్ళడం కానీ, వినేవాళ్ళు కూడా ఇది కాదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇంకొకటి, తప్పు అని మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా వినేటటువంటి వాళ్ళు లేరు. సో చాలా దాదాపు ఇది ఒక 2 దశాబ్దాల నుంచి మన సంస్కృతి మీద భయంకరమైన ప్రభావం పడింది. సో జనము ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, బయట నుంచి ఊరు దాటారు, ఊరు నుంచి దేశం కూడా దాటేశారు. ఇవన్నీ దాటారు, బాగానే ఉంది. కాకపోతే ఏం వీళ్ళు నేర్చుకుంటున్నారు అనేటటువంటిది వీళ్ళు మర్చిపోతున్నారు. కాబట్టి వీళ్ళకి ఒక లక్ష్యం లేదు, అసలు వీళ్ళు ఏం సాధించాలి అనేటటువంటి అవగాహన లేదు. ఇప్పుడు యూట్యూబ్ బాగుంది, యూట్యూబర్స్ మంచి పేరు తెచ్చుకుంటున్నారు, ఏదైనా సరే చేసేసేయి, అసలు వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారా, లేకపోతే వీళ్ళ ప్రభావం సమాజం మీద ఎంత ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఎవరైనా తిట్టి వీడియోలు చేయి, బట్టలోడ తీసుకొని వీడియోలు చేయి, లేకపోతే ఇంకే నువ్వు ఒక 10 లక్షల మంది నీకు వ్యూయర్షిప్ వచ్చేసింది అనగానే ఇమ్మీడియట్గా మీడియా మొత్తం వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అసలు కట్టుబొట్టు ఎందుకుంది? కట్టుబొట్టు ఎప్పుడూ కూడా, సంప్రదాయాలు ఎప్పుడూ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ సంస్కృతి మీద ఆధారపడి ఉంటాయి. ఇది ఎవరు మర్చిపోయారు. తుడిచేసింది ఎవరు? మన ఎడ్యుకేషనల్ సిస్టమ్. మాట్లాడాలని స్వేచ్ఛనిచ్చింది ఎవరు? ఎవరో పన్నినటువంటి కుట్రలో ఈ రోజు మనం అందరం పావులం అయ్యాం. మన ఆడపిల్లలందరూ ఈ విధమైనటువంటి భాష, ఈ విధమైనటువంటి భాష్యము, ఈ విధమైనటువంటి వీటిల్లోకి నెట్టబడ్డారు. అలాగే మగపిల్లలు కూడా మర్యాద ఇవ్వాలి, ఆడవాళ్ళని గౌరవించాలి అనేటటువంటి పదం డిక్షనరీలో నుంచి తుడిపేశారు. వాళ్ళ డిక్షనరీలో నుంచి ఎవరు తుడిపారు అంటే వాళ్ళ పెద్దలు, ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో ఇవి మాట్లాడుకోవాలంటే ముందు, అరే నువ్వు ఏ దేశంలో ఉన్నావు, నీ దేశ సంస్కృతే నువ్వు నీ దేశ సంస్కృతికి ప్రతీక, అది మర్చిపోయి మనం మాట్లాడుతున్నావు. నువ్వెవడవి? నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటానని ఆడపిల్లలు మాట్లాడుతుంటే, నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే నేనేమైనా చేస్తానని మగపిల్లల ధోరణి అనేటటువంటిది ఉంది. దేశము, ధర్మము, సంస్కృతి, ఈ 3 ఎప్పుడైతే నేర్చుకుంటాడో మనిషి, అప్పుడు ఇలాంటి వివాదాలకి ఇలాంటివి తలెత్తవు. దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అసలు హక్కుల గురించి మాట్లాడుతున్నారు. మరి బాధ్యతలేవి? నీ దేశం పట్ల నీకే బాధ్యత ఉంది, నీ సంస్కృతి పట్ల నీకే బాధ్యత ఉంది, నీ సంస్కారం పట్ల నీకే బాధ్యత, ఏ గౌరవం ఉంది? లేదు. సమాజం అంటే గౌరవం లేదు, నీ సంస్కృతి పట్ల నీకు గౌరవం లేదు, నీ దేశభక్తి, నీ ధర్మం పట్ల చిత్తశుద్ధి లేదు, నీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది? కరెక్ట్. నిజంగా కదా మేడం, హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ సంస్కృతి గురించి మాట్లాడే వాళ్ళు బాధ్యతలు. ఆ బాధ్యతల్లోనే ఈ సంస్కృతి అనేటటువంటిది వస్తుంది. నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యావంటే నీ సంస్కృతి నిన్ను అంటిపెట్టుకుని ఉండబట్టే నీకు బాధ్యతగా ఫీల్ అవుతావు. మేడం, చెప్పే మాట విధానంలో కూడా మార్పు ఉండాలి. ఎలా అంటే ఏదైనా మనం ఒక మంచి చెప్తున్నాము అంటే దాన్ని కన్వే చేసేటప్పుడు అది స్మూత్ గా చెప్తే అది చాలా బాగుంటుంది. ఆ చెప్పే విధానంలో 2-3 బూతులు వాడేసేసి ఏదో మనకి అందరి మీద హక్కు అధికారాలు ఉన్నాయని చెప్పేసాం అనుకోండి, వినేవాళ్ళకి కూడా అది పెద్ద కాంట్రవర్షియల్ అవుతుంది. ఇక్కడ శివాజీ గారు చేసిన మిస్టేక్ అదే. ఆయన చెప్పిన విధానం మంచి విధానమే, కానీ చెప్పిన మాట మంచిదే, కానీ చెప్పే విధానం మాత్రం కరెక్ట్గా లేదు అని చెప్పేసి చాలా మంది ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు విన్నారు, మీరు చూశారు, సో మీ దృష్టికి కూడా వచ్చిందని తెలుసు నాకు.
దీన్ని అసలు మీరు ఎలా? ఇక్కడ కరెక్టే, సభా మర్యాద అనేటటువంటిది ఒకటి ఉంటుందమ్మా. ఖచ్చితంగా మనము అక్కడ భాష మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను కెమెరా ఉన్నాను, కెమెరా ముందు నేను మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి నాకు కూడా ఆవేశంగా పరుష పదాలు వచ్చేస్తాయి. చాలా వరకు నేను ఎడిటింగ్ లో నేను అవి కట్ చేసేసి ఇది వద్దు, ఇది ఎయిర్లోకి వెళ్ళకూడదని కొన్ని లైవ్ లో ఉన్నప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మరీ హర్ట్ చేసేంతగా వెళ్ళడం అనేటటువంటిది ముందు ఇక్కడ నేను ఫీల్ అవ్వాలి ఫస్ట్, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఆయన అలా మాట్లాడకూడదు, అది ఖచ్చితంగా అది ఆక్షేపణీయము, అది సమర్థనీయం అయితే మాత్రం కాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాట్లాడిన భావాన్ని మర్చిపోయి భాషను పట్టుకున్నాం. ఇది ఇక్కడ వచ్చినటువంటి తిప్పలు. సరే ఆయన మాట్లాడకూడదు, సారీ చెప్పాడుగా, సారీ చెప్పింది ఎందుకు మాట్లాడుకోవట్లేదు మనము, ఆ మాట్లాడింది ఎందుకు పట్టుకుంటున్నాము. తర్వాత ఎందుకు సారీ చెప్పాడో కూడా ఆయన కెమెరా ముందుకు వచ్చి మరి క్లియర్ గా మాట్లాడాడు. ఎవడే నేను బాత్రూమ్ లోకి వెళ్ళి సారీ చెప్పాను, వీడియో చేసి పెట్టాను నేను అని అన్నాడు. అంటే ఏంటి, తనలో కూడా ఒక అభద్రతా భావం అనేటటువంటిది, ఒక గిల్ట్ అనేటటువంటిది కూడా తనలో క్రియేట్ అయింది. అరే నేను ఇది మాట్లాడకూడదు కదా, నేను అనవసరంగా ఆడపిల్లలు తూనేశాను కదా అని చెప్పేసి అని అతన్ని ఎవరు చెప్పమని ఫోర్స్ చేయాల, తనంతటికి తనే అంతర్మథనం చేసుకుని బయటకు వచ్చి ఆ సారీ చెప్పడంలో కూడా ఆ సారీ చెప్పా తీసుకోండి అన్నట్టు చెప్పాల, లోపల నుంచి వచ్చింది. ఏమండి నేను మాట్లాడాను, అతను మాట్లాడేటటువంటి ఆ భాష ఏదైతే ఉందో అప్పుడు ఎంత వెటకారంగా వ్యంగ్యంగా ఆయన మాట్లాడాడో ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా అంతే అంతర్మథనంగా దాంట్లో నుంచి పశ్చాత్తాపంలో నుంచి వచ్చినటువంటిది మనం ఎందుకు పట్టించుకోము? అంటే అసలు మనం క్షమించొద్దు అన్నప్పుడు మనం చాలా మందిని క్షమించలేము, క్షమించకూడదు కూడా. నా సంస్కృతిని కాలు రాసేటటువంటి వాళ్ళని నేను క్షమించకూడదు, నా సంప్రదాయాలని గురించి యవత్తి అని మాట్లాడేటప్పుడు నేను క్షమించకూడదు. కాబట్టి నీకెంత ఉందో యువతలు కూడా ఉంది. ఆయన మాట్లాడాడు, అరే ఆయన క్షమాపణ చెప్పాడు, క్షమాపణ మీద మాట్లాడదామండి, ఎవరెందుకు మాట్లాడటం లేదు? అయితే మేడం ఇక్కడ ఆయనకి సంస్కారం లేదు, ఆయన మాట్లాడాడు. కానీ ఆయన సంస్కారవంతంగా చెప్పినటువంటి క్షమాపణలో ఉన్న సంస్కారాన్ని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాలి కదా. ఎస్ ఆయన ఫీల్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, చెప్పాడండి ఇది మంచి మార్పు అని ఎవరైనా మాట్లాడుతున్నారా? మళ్ళీ ఇదే 3 రోజులైనా ఇదే మాట్లాడదాం. అలా మాట్లాడకూడదు, ఆ మాటలు కరెక్ట్ కాదు, వాళ్ళు ఏమన్నా వేసుకుంటారు. క్షమాపణ చెప్పాడు, నువ్వు ఇక్కడి నుంచి మొదలుపెట్టు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నో నువ్వు అక్కడ ఏం మాట్లాడావో అదే నువ్వు అసలు రూపం అని నువ్వు ఇంకా రెచ్చగొడుతుంటే ఏం మాట్లాడతారు? అవును, నువ్వు క్షమాపణ తీసుకోనప్పుడు అసలు నీకు సమాజం ఎందుకు సమాధానం చెప్పాలి? ఇక్కడ క్షమాపణలు ఒకటి, ప్లస్ తను మాట్లాడిన విధానం గురించి కూడా తను ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ ముందు రోజే నిధి అగర్వాల్ గారు ఇలా థియేటర్ లో, ఆ విషయం అందరికి తెలిసిందే, ఎంత అసభ్యంగా ఆవిడ దగ్గర బిహేవ్ చేశారు చాలా మంది జెంట్స్ అని. నేను అది దృష్టిలో పెట్టుకొని ఒక అమ్మాయిని అలా అందరూ కలిసి చేయడం అనేది, ఆ అబ్యూస్ చేయడం అదంతా చూసి నా మనసు చెలించిపోయి ఆ రోజు నేను అలా దండోరా. అదే చెప్తున్నానమ్మా, ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడాడో ఎక్స్ప్లెయిన్ చేశాడు, తర్వాత మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాడు. ఇక మనం క్షమించమా ఆ మనిషిని? మరి అనసూయ గారు ఎందుకు దీన్ని ఇంత కాంట్రవర్షియల్ చేస్తున్నారు? అంటే ఆవిడ ఎప్పుడు వార్తల్లో ఉండాలి, వార్తల్లో ఉంటేనే ఆవిడకి కొంచెం బాగుంటుందేమో, అదైతే నాకు తెలీదు. ఎందుకు మాట్లాడుతుంది అని అంటే ఈ విషయం కాదు, నేను చాలా విషయాల్లో చూసి ఆవిడకి సంబంధం లేని వాటి అన్నిటిలో ముందుకు వచ్చేస్తుంది. ఆవిడ ఏదో ఒకటి అంటే కొంతమందికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుందమ్మా. ఆ క్రైసిస్ తోటి ఏంటి అనంటే వాళ్ళని తిట్టుకున్నా ఏం చేసుకున్నా జనంలో ఉండాలి అనేటటువంటి ఒక తాపత్రయంలో ఉంటారు వాళ్ళు. తప్ప అసలు వాళ్ళు అరే సమాజం నన్ను ఏమనుకుంటుంది, నేను ఈ సమాజంలో, ఎందుకంటే వీళ్ళు సమాజానికి దూరంగా ఉంటారమ్మా. ఎందుకనంటే సమాజంతో వీళ్ళ సమాజం వేరే ఉంటుంది, కానీ నువ్వు చేసేటటువంటిది ఈ సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఈ సమాజం ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇవాళ నువ్వు ఉన్న సమాజం రేపొద్దు నీ పిల్లలకు ఉండదు, వాళ్ళకి ఈ సమాజంలోకి రావాల్సింది, ఈ సమాజం నుంచే వాళ్ళు ఆ సమాజంలోకి వెళ్ళాలి. నువ్వు ఇవాళ ఏదైతే లగ్జరీ లైఫ్ లేకపోతే ఇంకొకటి అంటే ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు మాట్లాడతారు వీళ్ళు. అది నాకు హాస్యాస్పదం. అసలు వీళ్ళు జీవితం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, అసలు వీళ్ళు ఏంటి, నేల మీద ఉన్నటువంటి వాళ్ళు. నిన్న కాక మొన్న ఒక అమ్మ కూడా అంది, కాస్ట్లీయెస్ట్ బిచ్చగత్తెలం అని మాట్లాడింది. ఏంటంటే నడమంత్రపు సిరి నరాల మీద పుండు. పోనీ వీళ్ళకి వచ్చినటువంటి సిరి నీతి నియమంగా ఏమన్నా వచ్చిందమ్మా? ఎలా సంపాదించారు? ఎక్స్పోజింగ్ తోటి ఈ విధంగా. సరే అక్కడికి కూడా ప్రతి భారత స్త్రీ నోరు మూసుకుని కూర్చొని ఉంది. సంప్రదాయాలకు విలువిచ్చేసిన వాళ్ళు కూడా
లోపల కుక్కున్నారు. ఇంకొక విషయం నేను చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్, అందరూ ఎందుకు నోళ్ళు నొక్కున్నారో చెప్పాను. గుడికి వెళ్ళినప్పుడు నేను చాలా మందిని చూస్తున్నా జుట్టు ఎరబోసుకుని వస్తున్నారు. దానివల్ల చాలా అనర్థాలు, దాని మీద ఒక ఎపిసోడ్ కూడా చేశాను నేను. అవును. ఓకే, నేను పూజారులను అడిగా, ఎపిసోడ్ చేయడానికి కూడా కారణం, పూజారులను అడిగా, స్వామి మీరు వచ్చేటప్పుడు అయ్యవారు వీళ్ళని కాస్త జుట్టు ముడేసుకుని రమ్మని చెప్పండి, లేదంటే అల్లుకుని రమ్మని చెప్పండి, లేదా అట్లీస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోమని చెప్పండి. ఈ జుట్టు ఇట్లా రాలిపోయి అమ్మవారి ప్రసాదాల మీద, స్వామివారి ప్రసాదాల మీదకి, అలాగే గుడి లోపలికి వెళ్ళిపోతున్నాయి, అలాగే వెనక దీపాలు వెలిగిస్తుంటే దీపాలకి ప్రాబ్లం అవుతుంది, అలాగే ప్రసాదం పట్టుకుని వస్తారు, అమ్మవారికి ఏదన్నా ఇవ్వాలని వస్తారు, వీళ్ళు ఇలా 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 వేసుకుంటూ ఉంటారు. అది కాక వీళ్ళు ఇంత ఎరమోసుకున్న జుట్టు వీళ్ళు వెనక్కి ముందుకి క్యూల్లో నిలబడినప్పుడు ఇలా మూవ్ అయినప్పుడు ఆ ప్రసాదాల మీద జుట్టు పడిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పూజ చేసేటప్పుడు మనం జుట్టుని ఏమాత్రం ఇలా గోక్కున్నా కూడా మళ్ళీ మనం పూజ చేయడానికి పనికిరాం, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి రావాల్సిందే. అవునా మేడం? ఎగ్జాక్ట్లీ. అంటే జుట్టు పూజకి అంత ముడిపడి ఉంది. నువ్వు మడి ఎక్కడ కట్టుకుంటున్నావు అంటే ఈ అలవాట్లకి మడి కట్టుకో, ఒంటికి కాదు నువ్వు కట్టుకోవాల్సింది. అది ఆ విధంగా నాకు ఒక గురువు గారు చెప్తే నేను విన్నాను అనమాట. తలకి వెంట్రుక తాకద్దు పూజ చేసేటప్పుడు. అందుకే చూడండి, మీరు అయ్యవార్లు కూడా ముడులు ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళకి వెనక ముడి ఎందుకు ఉంటది, దానికి చెప్పారు, దానికి ఒక శాస్త్రం ఉంటుంది. సో అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా మేము చెబితే వీళ్ళు మా మీదకి మమ్మల్ని అంటావా, స్త్రీ జాతిని అంటావా, మహిళల్ని అవమానిస్తావా అని, అమ్మా మా మీదకి అందరూ వచ్చేస్తారు, మా వల్ల కాదు తల్లి, ఆ చేసేదేదో నువ్వు చేసి పుణ్యం కట్టుకోమా అన్నారు. కాదు మేడం, పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చెప్తేనే వాళ్ళ మీదే కాంట్రవర్షియల్. అసలు ప్రవచనకర్తలు ఏం చెప్తున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నా, కాంట్రవర్సీ అయితే అయింది, ఏం చెప్తున్నారు చెప్తారు కదా, చెప్పాలి కదా, ఏం చెప్పారు చెప్పండి. ఇప్పుడు ఒక ప్రవచనకర్త ఏం చెప్తారు, అమ్మా గ్యాప్లు కనబడేటట్లు బట్టలు వేసుకోకండి, జుట్లు ఎరబోసుకొని వెళ్ళకండి గొళ్ళకి, ఆ మనిషిలో దయ్యాలు అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి ఆయన కరెక్టే పాటిస్తున్నారా? లేదు. మరి నువ్వు ఫెయిల్ అయ్యావా లేదా? డెఫినెట్ గా. మరి నేను ఒకటి చెబుతున్నా, సమాజం మారట్లేదు, నేను ఫెయిల్ అయ్యానా లేదా? పాస్ అయ్యేటట్టు చేయాలి కదా మనం, నువ్వు నేను కూర్చొని మాట్లాడుకోవాలిగా. ఈ సమాజం బాగుపడట్లేదమ్మా, దీని గురించి ఏం చేద్దాం? స్వామి ఈ సమాజం బాగుపడట్లేదు, లేదా సార్ ఈ సమాజం బాగుపడట్లేదు, ఏం చేద్దాం? ఇక్కడ ఎక్కడా కూడా మనకు ఐకమత్యం లేదు. నా దుకాణం నాది, నీ దుకాణం నీది, నీ సంత నీది, నా సంత నాది, నీ గోల్ నీది, నా గోల్ నీది, నీ డబ్బా నీది, నా డబ్బా నాది. ఎక్కడ ఉంది ఈ సమాజంలో సంస్కరణ తీసుకొద్దామని? ఎక్కడ ఉంది? ఒక గొప్ప వాయిస్ వినిపిస్తుంది. ఏంటి అని అంటే, మేము ఇప్పుకొని తిరుగుతామండి, వాళ్ళకి సంస్కారం నేర్పండి అన్నారు. రైట్, మేము రెడీగా ఉన్నాం సంస్కారం నేర్పడానికి, కొన్ని వేల మంది ఉన్నాం సంస్కారం నేర్పడానికి. సంస్కారం నేర్పించడానికి తల్లిదండ్రులు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లేరుగా. ఎవరున్నారు? లేరు. ఇప్పుడు చాలా మంది ఇవాళ తెలుగు భాష సెకండ్ లాంగ్వేజ్ కింద తీసేయమని కొట్లాడే తల్లిలను చూసా నేను. ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి, డచ్ లాంగ్వేజ్ కావాలి, వీళ్ళు బొచ్చు లాంగ్వేజ్ కావాలి. అదేమంటే బయట వాటికి వెళితే ఆ లాంగ్వేజ్ ఉంటదంట. నాకు అర్థం కాక అడుగుతాను, ఇవాళ ఎన్నో ఉద్యమాలు వచ్చి అక్కడ నుంచి ఎవడే కాడు నా దేశము నా మాతృభూమి నాకే సొంతం అని చెప్పి ఈరోజు ఉద్యమాలు జరిగి ఎక్కడ అక్కడ తరిమి కొడుతున్నారు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత నీ దేశంలో నీ భాష, నీ మాతృభాష నీకు రానప్పుడు నువ్వు నా గర్క నా ఘాట్ కావవా? ఒకటి, పరాయి భాష నేర్చుకుంటానికి నీకు ఎన్నాళ్ళు టైము? ఒక 6 నెలలు టైం పెడితే నీకు భాష వస్తుంది. కానీ చదువుకునేటప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఉంటే నీ సంస్కృతి దాంట్లో ఉంటుంది. డెఫినెట్ గా మనం కావాలని చెప్పి పిల్లలు సెకండ్ లాంగ్వేజ్ మాతృభాషను ఎందుకు పెట్టారు అంటే, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు. సెకండ్ లాంగ్వేజ్ మాతృభాష ఎందుకు ఉందంటే, ప్రపంచంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంపార్టెన్స్ ఫస్ట్ లాంగ్వేజ్ లో ఇచ్చినప్పుడు, సెకండ్ లాంగ్వేజ్ ఏంటంటే నీ సంస్కృతి నువ్వు ఎక్కడ తెలుసుకుంటావంటే నీ పుస్తకాల్లో తెలుసుకుంటావు, నీ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకుంటావు. నువ్వు నీ యొక్క జియోగ్రాఫికల్ సిచ్యుయేషన్ ఎంత గొప్పదో, దాని యొక్క హిస్టరీ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకునేటటువంటి అవకాశము నీ లాంగ్వేజ్ లో, నీ మాతృభాషలో నీకు దొరుకుతుంది. దాన్ని నువ్వు మానేసి దాన్ని నువ్వు వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి ఈ మాతృమూర్తుల మధ్య ఈ సమాజంలో ఎక్కడ చెప్పమమ్మా శుద్ధులు? ఎవడున్నాడమ్మా నేర్చుకుంటానికి శుద్ధులు? అందుకే ఏం చేయాలా? చట్టం తీసుకురావాలి. కొన్నిటిని మార్చలేం మనం. ఇంకొక విషయం, నన్ను అడిగితే మనందరం మాట్లాడుకోవడానికే హిందువులం. ఎవడమ్మా ఈ దేశం కోసం పోరాడేవాడు?
ఎవడమ్మా ఈ ధర్మం కోసం నిలబడేవాడు? అవకాశం వస్తే అమెరికానా, ఆస్ట్రేలియానా, లేకపోతే న్యూజిలాండా, లేకపోతే ఇంకొక ఏదో ఒక అండమాన్ నికోబారా, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ మధ్య ఆ దేశం ఎక్కడికో సౌత్ ఆఫ్రికాకు కూడా పోతున్నారు జనాలు. అది చాలా వెనకబడినటువంటి ఇది ఉంటది, అక్కడ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే నీ దేశం నీకు అక్కర్లేదు. కాదు మేడం, అక్కడ ల్యాండ్లు బాగా చీప్ ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి కొనేసుకొని డెవలప్ అవుతున్నారు. అదే చెప్తున్నా, మనిషి డబ్బుల కోసం పరిగెడుతున్నాడు. ఇక్కడ ఈ దేశంలో ఎవడు ఉండట్లా. ఉండనప్పుడు మాలాంటి వాళ్ళం ఈ దేశంలోనే ఉంటామమ్మా. మా కట్టె ఇక్కడ కాలాల్సిందే, ఎందుకంటే నా భూమి అంత గొప్పది. మరి నా సంస్కృతిని కనీసం ఉన్న నేనన్నా కాపాడుకోవాలిగా, నాలాంటి వాళ్ళు కాపాడాలిగా, నాలాంటి వాళ్ళు ప్రయత్నం చేయాలిగా. చేస్తున్నాం. అంతేగాని గంపగొత్తగా వేరే దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి సెకండ్ లాంగ్వేజ్లు ఫ్రెంచ్లు, డచ్లు, తర్వాత బొచ్చులు నేర్చుకునే వాళ్ళకి మేము సంస్కృతి నేర్పలేము. ముందు అక్కడ మారమని చెప్పండి, అప్పుడు సంస్కృతి చెప్పడానికి మేము చాలా మంది ఉన్నాం. నువ్వు ఇందాకన్నావు ఆయన ఎవరో చెప్పారు అని, మరి బాగానే చెప్పాడు ఆయన. మరి ఆయన మీద కూడా పాపం వెళ్ళిపోయి ఉంటారు, వెళ్ళకుండా ఉండరు, వెళ్తారు. ఎందుకు అనంటే వీళ్ళ విచ్చలవిడితనాన్ని ఆపడానికి చట్టాలు ఉన్నాయి, కానీ సంస్కృతిని కాపాడేటటువంటి ఆ స్థితి ఇవాళ చట్టంలోనూ లేదు, మన పరిస్థితుల్లోనూ, మన జీవనంలోనూ, మన గుండెల్లోనూ లేదు. మేడం, స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు, రెండు వేరు వేరు కదా, అదేనా మీరు చెప్తుంది? 200%. స్వేచ్ఛ అంటే ఏంటి? నువ్వు చేసేటటువంటి పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఆక్షేపణలు లేకుండా నువ్వు చేయటం. ఏ పని చేస్తున్నావమ్మా? దేశం కోసం చేస్తున్నావా, నీ కుటుంబం కోసం చేస్తున్నావా, తర్వాత ధర్మం కోసం చేస్తున్నావా, నీ సంస్కృతిని పెంపొందించడానికి చేస్తున్నావా? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. నీ కోసం చేస్తున్నావు అంటే ఒక వ్యాపారము, ఒక ఉద్యోగం, నీ ఉన్నతికి, నీ సంసారం కోసము. అది ఏ వ్యాపారం చేస్తున్నావు? ఆ వ్యాపారము ఈ దేశానికి సంబంధించింది అయి ఉంటుంది, ఈ దేశ సంరక్షణకి సంబంధించింది అయి ఉంటుంది, ఈ సమాజంలో, ఈ సమాజం మీద ప్రభావం చూపించేటటువంటిది ఉంటుంది. ఓకే, ఇవి కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవాల్సిందే కదా. స్వేచ్ఛ అంటే ఏంటి? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఏదో గంజాయి వ్యాపారం చేస్తానని ఎవరు పట్టుకుంటానికి వీల్లేదు, నువ్వు ఎవడో మాట్లాడడానికి అనడానికి లేదు కదా. దాన్ని స్వేచ్ఛ అనరు, దాన్ని ఏమంటారు? దంగలు అంటారు, మీరు దందా అంటారు. అదే సంస్కృతికి నువ్వు స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి తేడా ఏంటి అనంటే, స్వేచ్ఛ అంటే ఏంటి అనంటే నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు ఆదుకోవడానికి నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు అంటే నీ కుటుంబం నీకు సహకరించాలి, సమాజం సహకరించాలి, అలాగే నీ స్నేహితులు సహకరించాలి. ఆ స్వేచ్ఛని నువ్వు తెచ్చుకోవాలి, లాక్కోకూడదు, దోచుకోకూడదు, ఇది చేయకూడదు. నువ్వు చేసేటటువంటి పని సమాజానికి, నీ కుటుంబానికి రెండు కూడా ఎప్పుడైతే యాప్ట్ అయి ఉంటాయో ఖచ్చితంగా దాంట్లో నీకు స్వేచ్ఛ ఇచ్చే తీరుతారు. నీ కుటుంబం ఇస్తుంది, నీ సమాజం ఇస్తుంది. చాలా మంది నా దగ్గర మాట్లాడు, నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మేడం, నాకు స్వేచ్ఛ లేదు. ఎందుకమ్మా? లేదండి, పలానా రంగంలో పలానా ఇట్లా ఉంటారు, వెళ్ళొద్దు అంటున్నారు. సరే రైట్, ఒకటి నువ్వు నీ వాళ్ళను ఒప్పించే నాలెడ్జ్లోకి నువ్వు వెళ్ళు. లేదంటావా? అది మానేసి ఇంకొకటి చూస్ చేసుకో. అసలు నేను ఉద్యోగం చేయడమే మా వాళ్ళకి ఇష్టం లేదండి, రైట్, ఇంట్లో ఉండి టైం చూసి దానికి నువ్వేం చెయ్యాలో దాన్ని ఏమన్నా నేర్చుకుంటున్నావా? వితండంగా వాదించేస్తారు, ఇది లేదండి అని, ఇది లేదండి అని. ఇవాళ నేను చెప్తున్నా, మాలాంటి వాళ్ళందరం పోరాడితేనే ఈ స్థితికి వచ్చాము. ఎవరు మాకేం పళ్ళాల్లో పెట్టి ఇవ్వాలా? మేము బయటకు వస్తుంటే 1,00,000 ఆంక్షలు ఎదుర్కొన్నాం. మేము కూడా కెమెరా ముందు కనపడితే అది బాగాలేదు, ఇది బాగున్నారు, ఇట్టున్నారని మేము ఫేస్ చేసిన వాళ్ళమే. ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని అందరినీ ఒప్పించే దారిలో రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇవాళ ఆ ఓర్పు నేర్పు ఏ ఆడపిల్లకు ఉంది, ఏ మగ పిల్లలకు ఉంది? ఇలా వెళ్ళంగానే ఆడపిల్లకి పెళ్లి చేసుకోవాలంటే 30 ఏళ్ళకి ఆడికి కారు వచ్చేసేయాలి, ఇల్లు వచ్చేసేయాలి, వెళ్ళా వచ్చేసేయాలి. మరి నీ బాబు అవన్నీ సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని సంవత్సరాలు పట్టింది. కానీ వీడు ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాలకి ఉద్యోగంలో, 24 సంవత్సరాలకు ఉద్యోగంలో వాడు సెటిల్ అయ్యి వాడు 30 ఏళ్ళు వచ్చేసరికి నీకు అన్ని చేసి ఇచ్చేయాలి. నీ బాబుకి చేత కాలేదు కానీ నీ మొగుడు చేత, నువ్వు చేసుకునే వాడికి చేత అవుతుందా? ఆడు మగోడు కాదు ఈడు మగోడా, లేకపోతే ఈడు మగోడు కాదు ఆడు మగోడా? ఇలాంటి దరిద్రమైనటువంటి ఇల్యూజన్స్ లో ఆడపిల్లలు ఉన్నారు. ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారా మేడం? అంటే నా మటుకు నా ఆలోచన వేరు, మీ ఆలోచనలు కూడా నాకు తెలుసు కాబట్టి మన మైండ్ సెట్స్ చూసి బయట మైండ్ సెట్స్ కి నేను కొంచెం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాను.
అంటే ఉన్నారా అని అంటే ఇప్పుడు ఒకసారి నువ్వు కెమెరా పెట్టుకుని ఒకసారి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడి చూస్తే నీకు అర్థమవుతుంది కదా శ్వేత. నువ్వు ఫస్ట్ నేను మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఎప్పుడు అదే కదా, ఎందుకు స్టూడియో లోపలే కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు? బయట ప్రపంచాన్ని చూడండి, బయట ప్రపంచం యొక్క అభిప్రాయాన్ని చూడండి, అప్పుడు ఇక్కడ కూర్చుని ఏమి ఇవ్వాలో అర్థమవుతుంది. దయచేసి కెమెరా ఫీల్డ్ లో పనిచేయండి అమ్మా అని చెప్పేసి అని నేను మొత్తుకుంటా మీ అందరికి. ఇక్కడ కూర్చొని ఎంతసేపు ఒకటే మోస ప్రకారము నన్నే కూర్చోబెట్టి ఒక 100 ఎపిసోడ్లు చేస్తే నా మాటనే నువ్వు జనాలకి తీసుకెళ్తావు. అసలు జనాల ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకుంటే అప్పుడు నా నుంచి జనాలకి ఏం కావాలో నువ్వు ఇస్తావు. లేదనుకో నువ్వు వచ్చి కూర్చో ఏం చేద్దాం మేడం, ఇవాళ ఏ టాపిక్ మేడం, ఏంటి యూట్యూబ్ లో ఏది ట్రెండింగ్ వచ్చింది మేడం, ఇది మాట్లాడతావు. నువ్వు ఫీల్డ్ లోకి వెళ్ళు, ప్రతిదీ ట్రెండింగే, ప్రతిదీ ట్రెండింగ్ లోకి తీసుకురాగలవు. అన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమాజంలో అంత స్పేస్ ఉంది నీకు ఎదగడానికి. అది మానేసి చేసుకునేవాడికే కారు ఉండాలి, ఇది సంపాదించదు. లేదా నేను సీఈఓ అయిన తర్వాత చేసుకున్నాడు, దీనికి ముడికి 40 ఏళ్ళు వస్తాయి. అప్పటికి పిల్లని కంటానికి కన్నా ఎత్తుకునే ఓపిక ఉండదు, కంటానికి కూడా ఒక దాన్ని ఏమంటారు పుట్నాల పప్పులు బఠానీలు తిన్నట్టు తినాలి. ఆ సంపాదించిన సొమ్ములో సగభాగం ఒక డెలివరీకి ఖర్చు అయిపోద్ది. ఎందుకు? న్యూట్రిషన్స్. ఇంకో మా రోజుల్లో తెలియవు, మా అమ్మ రోజుల్లో తెలియదు, మా అమ్మమ్మ రోజుల్లో తెలియవు. ఇప్పుడు ఏంటో న్యూట్రిషనిస్ట్ ఒకటంట, ఇంకొకళ్ళంట, 100 మంది డాక్టర్లు ఇట్లా తిరిగి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ డాక్టర్స్ కి బిజినెస్ ఎక్కువైంది మేడం. దానికి కూడా ఒక ఎపిసోడ్ ఎప్పుడన్నా మళ్ళీ నేను మాట్లాడతానమ్మా. ఎందుకనంటే ఫర్టిలిటీ చచ్చిపోయింది ఈ రోజు, సిగ్గుపడాలి. ఒకప్పుడు ఒక్కొక్క అమ్మ 10-12 మంది సంతానానికి అనేది మగాడు కూడా అంతమందిని ఇచ్చేవాడు. పెళ్లి అవ్వంగానే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టేవాళ్ళు. తర్వాత దౌర్భాగ్యం దగులుబాజీలు ఎన్ని వచ్చినాయి అనేది ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్, తీసి పక్కన పెడితే కన్నమ్మ బ్రహ్మాండంగా అదేంటి రేపు పొద్దున్న డెలివరీ లేదా గంటలో డెలివరీ అన్నా కూడా కొన మోసేది సంకన పెట్టి. ఇవాళ గులాబీ ఇచ్చి మొయ్యమనమ్మ, అది కూడా పక్కన వాళ్ళు కావాలి పుచ్చుకుంటాను. సెల్ ఫోన్ మాత్రం పుచ్చుకుంటాం మనం. ముందు ఈ దరిద్రాన్ని వదిలితే సంస్కృతి సంప్రదాయాలు మన జీవితంలోకి వచ్చి చేస్తాయి. మా అమ్మమ్మకి 89 సంవత్సరాలు, 8 మంది పిల్లలు. ఆమె ఇప్పటికీ శుభ్రంగా పని చేసుకుంటుంది. మరి ఇప్పుడున్న ప్రకారం ఏంటంటే నాకు ఒక పాప, నాకు ఓపిక ఉండదు. అంటే కారణం ఏంటి? నువ్వు తినేటటువంటి తిండి, నువ్వు ఉండేటటువంటి లైఫ్ స్టైల్. వాళ్ళు ప్రకృతిలో ఉన్నారు, నువ్వు ప్రకృతికి ఎప్పుడు వెళ్తున్నావు? నేను అదే చెప్తున్నాను కదా, యాంకర్లు అందరికీ కూడా డిప్రెషన్లు ఎందుకు వస్తున్నాయంటే తల్లి వారంలో 5 రోజులు బయట పనిచేయండి, 2 రోజులు స్టూడియోలో పనిచేయండి అని చెప్తున్నా. బయటికి వెళ్తే ప్రకృతిలో మమేకం అవుతారు, ఎండకుంటారు, గాలి వస్తుంది. ఇంకొకటి, మీకు డిప్రెషన్లు ఉన్నా ఏమున్నా ఒకసారి ప్రకృతి లోపలికి వెళ్ళి రండి, కనీసం 10% అన్న డిప్రెషన్ తగ్గించుకొని మీరు ఇంటి లోపలికి వస్తారు. ఎందుకు? ప్రకృతికి తీసేసుకునే లక్షణం ఉంటుంది, నీకు ఎనర్జీని ఇచ్చేటటువంటి లక్షణం ఉంటుంది. ఇవన్నీ ఆపేసేసి నేను ఒక్క పిల్లనే భరించలేకపోతున్నానండి అనంటే కారణం ఏంటి అనంటే మీకు సంసారాలు ఎలా చెయ్యాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి అవగాహన మీకు లేదు. మాలాంటి వాళ్ళని చెబితే మీకు నచ్చదు. ఇంకొక విషయం ఏంటంటే మీకు అన్ని తెలుసు, ఎందుకంటే ఈ చేతిలో ఉంది కదా, అందుకని మీకు అన్ని తెలుసు, గూగుల్ తల్లి అన్ని తెలుసు, కానీ ఏం చేయాలో తెలియదు. అంతే మేడం. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు, అన్ని నిర్ణయాలు మీరే తీసుకుంటారు. కానీ అది ఫెయిల్ అయిందంటే మాత్రం పక్కనాడు కారణం. సో ఇట్లా గెలుపు మీది, ఓటం పక్కవాడిది. అలాగని మీరు ఏమన్నా గెలుస్తున్నారా అనంటే ఎవ్వరూ కూడా గెలుపు దిశగా వెళ్ళలేదు. నేను గెలవను అని నువ్వు ఎలా చెప్తావు అనే వాదంలోనే జనం ఉన్నారు. కానీ మేడం ఏదైనా ఏమైనా కానీ మీరు అన్నట్లుగా స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా కానీ ప్రకృతికి దగ్గరలో ఉంటే నిజంగానే జీవితాలు అనేది మార్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా అమ్మా. ఇది వరకు ఇల్లులు ఎట్లుండేవి? తడాకులు ఇల్లు ఉండేవి. నేను చెప్తున్నాను కదా, అసలు ఎంత హాయిగా ఉండేది. చలికాలంలోనే వెచ్చగా ఉండేవి, వేసవకాలంలో చల్లగా ఉండేవి. అది ప్రకృతితోటి కూడుకున్నది. అలాగే రెల్లుగడ్డ ఇల్లులు ఉండేవి, అది పెద్ద సంస్థానం అన్నమాట. ఎంత పెద్ద ఇల్లు, అంత పెద్ద ఇల్లు రెల్లుగడ్డతోటే ఉండేది. ఆ తర్వాత ఎప్పుడో ఒక 30 ఏళ్ల కిందటో ఏమో స్లాబ్ వేసి ఒక ఇల్లు కట్టారు. అంతకుముందు అంతే పెద్దది, ఇంత పెద్ద అరుగులు ఉండేవి. కనీసం ఒక 5-6 మెట్లు ఎక్కి ఆ ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చేది. అంత పెద్ద అరుగులు మండువాలోకి ఇల్లు లాగా ఉండి రెల్లుగడ్డ ఇల్లు ఉండేది మాకు. దాంట్లోకి వెళ్ళి అసలు అవన్నీ బాడీని మైండ్ ని హీల్ చేసేవి కదమ్మా. ఈ చుట్టుపక్కల ఇంటి చుట్టూ మొక్కలుండేవి, పూల మొక్కలుండేవి. అది మనం పుట్టి పెరిగినటువంటి ప్లేస్ లో ప్రతి ఒక్కడికి సొంత ఇల్లు ఉండేది. పుట్టడంతో వాడు సొంత ఇల్లుతో పుట్టేవాడు. లేదు 4 పిల్లల్ని అందనుకో, ఒక అమ్మ 4 ఎకరాలు ఉంటే ఎకరం పనిచేసి కూర్చునేది. ఆ ఎకరంలో ఒక జాగాలో వీడు వేసుకుని ఒక గుడిసేసుకుని ఒక 1 నిట్టాడో 2 నిట్టాడో 3 నిట్టాళ్ళు ఇల్లు వేసుకుని సంసారం పెద్దదైతే హ్యాపీగా ఉండేవాడు. ఈ రోజు హ్యాపీనెస్ ఏది?
ఈ నిమిషం నువ్వు ఒక డ్రెస్ కొనుక్కొని వచ్చావు అని అంటే షాప్లో చూసి నువ్వు కొనుక్కొని వచ్చేలోపు 10 డ్రెస్సులు నీకు మళ్ళీ దీంట్లో కనపడుతున్నాయి. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజన్ లో పడుతున్నావు, కాంప్రమైజ్ అవ్వట్లా, నువ్వు కన్ఫ్యూజన్ లో పడుతున్నావు, ఇరిటేషన్ వస్తుంది, చిరాకు వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మార్చాలి అని అంటే మళ్ళీ డబ్బు ఖర్చు అవుతుంది. నువ్వు సంపాదించినటువంటి డబ్బు ఎంతమంది వెనకేస్తున్నారు నాకు చెప్పండి. సేవింగ్స్ ఎంత ఉన్నాయి, ఈఎంఐలు ఎంత ఉన్నాయి చెప్పండి అమ్మా. సేవింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఈఎంఐలు చాలా ఎక్కువ ఉంటాయి. అది దాన్ని ఏమంటారు, వెనకటికి అప్పు అంటే చాలా చాలా నామోషి, ఆడు అప్పుల పాలైపోయాడు రా అని చెప్పేసి అని మాట్లాడుకునేవాళ్ళు. అలాగే అమ్మో నేను అప్పుల పాలైపోతానేమో, ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను, అప్పుల పాలైపోతాను, అప్పు జోలికి వెళ్ళేవాడు కాదు. అప్పులు ఇచ్చేటోళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, తీసుకునే వాళ్ళు తక్కువే ఉండేవాళ్ళు. అలాగే అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా తీసుకునేటటువంటి వాడు చాలా బాధలు పడేవాడు. కాబట్టి ఈ బాధలు చూసి వెళ్ళేవాడుగా. ఇవాళ మన జీవితంలోకి ఏమైపోయింది అని అంటే, మనం ప్రపంచం గురించి ఆలోచించొద్దు, సంస్కృతి గురించి ఆలోచించొద్దు, పరిపాలన గురించి ఆలోచించొద్దు. కేవలం 1st తారీఖు వస్తే ఈఎంఐలు ఎలా కట్టాలి, 1st తారీఖు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈఎంఐలు కట్టడానికి మళ్ళీ ఎన్ని ప్రాజెక్టులు చేయాలి, ఎంత డబ్బు సంపాదించాలి, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈఎంఐలో ఏం కొనాలి, ఎందుకంటే పక్కన అమ్మ కొంటది కదా, పక్కన అయ్యి కొంటాడు కదా. కాబట్టి ఈ కారు పనికిరాదు, కాబట్టి పెద్ద కారు కొనాలి. ఇప్పుడు 20,000 కట్టడానికి నువ్వు డక్కా ముక్కీలు తిన్నావు, కానీ పెద్ద కారు కొనకపోతే, ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్న గ్యాంగ్ మొత్తం అట్లాగే ఉంటది. నువ్వు దాంట్లో ఉంటూ ప్రశాంతత ఎట్లా ఎత్తుక్కుంటావు? అంతేగా. ఎందుకుంటున్నావు? అది లేకపోతే ప్రపంచం ఎక్కడుంది? అరే సంతృప్తి ఇక్కడ ఉండాలిరా, ఎక్కడైనా ఉంటావు, ఎక్కడైనా నువ్వు ఉంటావు, అది లేదు ఇవాళ. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ యాంగ్జైటీలో ఎవడేది మాట్లాడినా తప్పే, ఎవడికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఇవాళ మనం ఉంటున్నాం. కాబట్టి ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ వచ్చేసింది. ఒకప్పుడు ఒక మాట తూలాలి అంటే చాలా భయపడేవాళ్ళు, మాట మీద చాలా ఆంక్షలు ఉండేది, పద్ధతి మనలో మనకే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండేది. ఇప్పుడు భాష మాట్లాడమని చెప్పండి, నేను కూడా చెడిపోయినా, నేను వాస్తవం చెప్తున్నాను కదా. ఆ భాష ఈ ఫ్రస్ట్రేషన్ చూసి 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 ఈ మధ్య కాలంలో చాలా వరకు మళ్ళీ వెనక్కి వస్తున్నా, సంస్కరించుకుంటున్నా. వద్దొద్దు, నేను ఈ భాష మాట్లాడకూడదు, నేను కొంచెం తగ్గించాను. మొన్న ఎవరు అంటున్నారు, మేడం ఇదివరకట్లాగా మీరు అగ్రెసివ్గా మాట్లాడట్లేదు మేడం, మాకు జోష్ రావట్లేదు అంటే, వీళ్ళ జోష్ కోసం నేను మాట్లాడాలా? అంటే జనం తయారు చేస్తున్నారా అంటే కాదు, మనం తయారవ్వబడుతున్నాం. వద్దు, నేను ఇలాగే ఉంటారా, నన్ను ఎవరు చూడరా, మంచిది, నమస్కారం. మా ఇంట్లో పోతా, మా ఊరి చివర ఫామ్ హౌస్ ఉంది, చెట్టు కింద కూర్చుంటాను, హాయిగా గాలి వస్తుంది, 4 సినిమా పాటలు వింటాను, లేకపోతే 4 భక్తి గీతాలు వింటాను, పోతాను, ఒక గ్లాస్ వండుకుంటా, మా ఆయన కింద పెడతా, మా అమ్మాయి కింద పెడతా, నేను వెనక్కి వస్తాను. వాళ్ళిద్దరికి నాతో వంట ఇష్టం లేదనుకో, మీ ఇష్టం, హ్యాపీగా ఉంటా. ఎందుకంటే ముందు నేను హ్యాపీగా ఉండాలమ్మా. హ్యాపీనెస్ అనేటటువంటిది నా మనసులోకి నేను తెచ్చుకోవాలి. నాకు వస్తువులు హ్యాపీనెస్ ఇవ్వవు. ఈ వ్యవస్థలో నేనేదన్నా ఇవ్వగలిగితే, నేను ఈ వ్యవస్థకి ఏమి ఇవ్వను అనేది, ఏమి ఇవ్వగలను అనేది ప్రతి ఒక్కడూ మానేశాడు. ఈ వ్యవస్థ నుంచి నేనేం లాక్కోవాలి అనేటటువంటిదే ఆలోచిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కడు నేనే గొప్ప, నాకు నవ్వు వస్తుంది అన్నమాట. కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ యాంకర్స్కి చాలా మందికి చెప్తూ ఉంటా, తల్లి మీరు రోజు న్యూస్ పేపర్ చదవండి అమ్మా, బుక్స్ ఎక్కువ చదవండి. ఎందుకు చెప్తాను అంటే, ఆ దేశంలో ఏం జరుగుతుందో, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పేది మనకు పేపర్, న్యూస్ పేపర్. అది తెలియదు. ఇక్కడ కూర్చొని గెస్ట్ ముందు కూర్చొని, ఏంటి మేడం అది ఎట్లా అడగాలి, అది ఏంటి అని అడుగుతారు మమ్మల్ని తిరిగి. అంటే ఒకప్పుడు మేము ఇంటర్వ్యూ చేయాలంటే దాని పుట్టుపూర్వోత్తరాలన్నిటిని మా సీనియర్లను అడిగి రాసుకొని, మళ్ళీ దాని గురించి ఏదన్నా ఉంటే తెలుసుకొని అప్పుడు పోయి ఇంటర్వ్యూకి పోయేవాళ్ళం. అది లేదనుకో, మేము వచ్చే లోపే మా సీనియర్కి, మా ఎడిటర్లకి ఫోన్లు వెళ్ళాయి అనమాట, ఇంకోసారి వెళ్ళి పంపమాకండి అని. కరెక్ట్గా ఫస్ట్ ఇంటర్వ్యూ 2 సంవత్సరాల క్రితం మీ దగ్గర చేసినప్పుడు తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడదంటే, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తిట్టారు మీరు నన్ను. అసలు ఏంటి నీ భాష ఏంటి, తెలుగేది, నువ్వు ముందు నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి న్యూస్ పేపర్ చదువు, లేదంటే 4 బుక్స్ ఇస్తాను, వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకెళ్ళి బుక్స్ చదివి తెలుగు నేర్చుకున్న తర్వాత నా దగ్గరికి రా అన్నారు. ఆ రోజు మొదలు పెట్టే ఈ రోజు దాకా చదువుతున్నా ఉన్నా. ఇప్పుడు ఏంటి శ్వేతలాగా ఎంతమంది నేర్చుకున్నారు? చాలా మందికి చెప్పా, ఇది మాట్లాడతా నేను. ఎంతమంది నేర్చుకున్నారు? శ్వేతలాగా ఎంతమంది నిలబడ్డారు చెప్పండి. అది ఇంకా సో మేము చెప్పడం కాదమ్మా, తీసుకునే వాళ్ళు ఎవరున్నారు, అప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక రెస్ట్రిక్షన్ పెట్టాలి. నాలెడ్జ్ ఉంటేనే నేను
ఇంటర్వ్యూస్ ఇస్తాయి. ఈ మధ్య కాలంలో నేను అందరికీ అదే చెప్తున్నా, ఎవరన్నా నన్ను ఇంటర్వ్యూ అడిగితే నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఇవ్వనండి, ఏమనుకోవద్దు మీరు. బికాస్ అడిగేవాడికి నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నా. సరే ఇచ్చే వాళ్ళందరూ నాలెడ్జ్ పర్లా అని అంటే గుడ్డిలో మెల్ల. పాపం ఏదో నాకు బాగా తెలిసిన పిల్లలో లేకపోతే ఇంకొకళ్ళు అయితే తప్ప నేను వై షుడ్ ఐ గివ్ అండి. నేను చెప్పే సబ్జెక్ట్ నీకే అర్థం కానప్పుడు ప్రపంచానికి ఏం అర్థం అవుతుంది? అంతేగా, ఇటు ఎనర్జీ పోయి నా నుంచి నువ్వు సబ్జెక్ట్ ఏం తీసుకుంటావు? ఇంకో కొంతమంది వస్తారు, క్వశ్చన్స్ రాసుకొని వచ్చి ముందు కూర్చుంటారు అనమాట. నేను ఇక్కడ చెప్తూ ఉంటాను, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటూ ఉంటారు, ఇట్లా అంటారు. నాకు ఇమ్మీడియట్ గా కాన్సన్ట్రేషన్ పోతుంది. ఏంటమ్మా, అదే మేడం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటున్నాను. క్వశ్చన్స్ రాసుకుని వస్తారు, వాళ్ళు రాసి పంపిస్తారంట ఆఫీస్ లో. సో ఇవన్నీ నాకు చిరాకు వచ్చి, అరే అసలు నేను ఎందుకు ఇన్ని ఛానల్స్ కి నేను ఎందుకు ఇవ్వాలి? నాకంటే వేరే వాళ్ళు దొరుకుతారు, నాకు అవసరమా? నేను ఇరిటేట్ అవ్వాలా? వచ్చి వాళ్ళని ఎదురుగుండా కూర్చోబెట్టి నేను వాళ్ళని కోపం చేస్తే ఈవిడ కోపం పడుతుందని వాళ్ళు నెగిటివ్ ఆలోచించవచ్చు, అలాగే వాళ్ళ నెగిటివిటీ నేను తీసుకోవాలి. నా బ్రెయిన్ని నేను ఎందుకు డ్రైన్ చేసుకోవాలి? ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నిజంగా ఇచ్చినప్పుడు దాంట్లో మంచిని వెతుక్కొని యూస్ఫుల్ గా దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తే అటు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఓర్పు తక్కువ ఉందమ్మా పిల్లల్లో. నేను అనేది అదే చెప్తున్నా, యాంగ్జైటీ అని అంటే ఎందుకు వస్తుంది యాంగ్జైటీ? నాకు కూడా బోళ్ళంత యాంగ్జైటీ ఉంది, ప్రపంచం ఎప్పుడు బాగుపడుతుంది అని. నేనేమన్నా బాగు చేయగలనా అంటే నేను ఏం చేయగలను అది మాత్రమే చేయగలను, అంతకు మించి నేను పరుగులు పెట్టలేను. నాలాగా ఇంకొకళ్ళు తయారవుతే హ్యాపీగా ఫీల్ అవుతా. ఈ మధ్య కాలంలో అక్కడ కూడా ఏమైపోయింది అని అంటే గంప కొత్తగా కొంతమంది ఒక 4 సార్లు లేకపోతే ఒక 10 వీడియోలో 15 వీడియోలో స్క్రీన్ మీదకి రాగానే అరే ప్రియా చౌదరి హుయిషి అని నన్ను జనాలు గుర్తుపడుతున్నారు, నన్ను గొప్పవాళ్ళు అవుతున్నారు అని చెప్పి తిరిగి ఉల్టా మనం ఏదన్నా చెప్పబోతుంటే తిరిగి ఉల్టా మనకే కౌంటర్లు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. మేడం ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అంటే నేను ఏదో ఈ మధ్యకాలంలో విన్నాను, మీరేంటి ఏదో ఎవరినైనా సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కొంతమంది బయట మాట్లాడుకుంటున్నారు. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మీరు కొంతమంది మీడియాలో బాగా వైరల్ అయ్యి ఒక ఫ్యామిలీ ఇష్యూలో ఒకళ్ళు నలిగిపోతుంటే వాళ్ళని దాని నుంచి సైడ్ చేయడానికి ప్రయత్నించారు బికాస్ ఆఫ్ హర్ సేఫ్టీ. కాకపోతే ఏంటంటే బయట దాని గురించి టాక్ ఎలా వచ్చిందంటే ప్రియా చౌదరి గారు ఏమన్నా తీసుకున్నారేమో అక్కడ నుంచి, అందుకే ఆ విషయాన్ని అంతటితో క్లోజ్ చేశారేమో అని చెప్పి కూడా మాట్లాడారు. 2 విషయాలు అడుగుతాను, సమాధానం చెప్పు. ప్రియా చౌదరి తీసుకుంది అని చెప్పినోండి ఎక్కడ తీసుకున్నానో ఎంత తీసుకున్నానో ఒకసారి ప్రూవ్ చేయమని చెప్పు, ఒకటి. రెండోది, నేను డబ్బులు తీసుకుంటే అవతలాలకి డబ్బా కొట్టి దాన్ని నేను ఆ ఇష్యూని జనాల మధ్యకి గట్టిగా తీసుకెళ్ళాలి కానీ వాళ్ళని నోరెందుకు మోయిస్తా? నేను డబ్బులు తీసుకున్న వాళ్ళని నేను ఎందుకు నోరు మోయిస్తా? చెప్పండి, నాకు అదే క్లారిటీ. నేను డబ్బు తీసుకున్న వాళ్ళని నేనెందుకు నోరు మోయిస్తా? సంస్కారం తెలిసిన వెధవెవడైనా ఉంటే ఆ సంస్కారాన్ని అర్థం చేసుకోమని చెప్పు. ఒక ఆడపిల్లని అందరూ రోడ్డు మీద పడేస్తే చచ్చే సిచ్యుయేషన్ లో ఆ పిల్ల సూసైడ్ చేసుకునే సిచ్యుయేషన్ లో ఉంటే ఆ పిల్లకి ఫస్ట్ నేను చెప్పిన మాట, మూసుకుని నువ్వు ఇంట్లో కూర్చోవు. అలాగే నీలో దమ్ముంటే నేను ఇంత చేశాను అంత చేశాను అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అదే ధైర్యం నీలో ఉంటే నీ జీవితాన్ని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి చూపించు. ఈ ప్రపంచం మొత్తం నోరు మూసుకుంటది, నీ మీద పడినటువంటి ఎలిగేషన్స్ అన్ని మావ్ అవుతాయని నేను ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయిలో సెల్ఫ్ మోటివేషన్ అనేటటువంటిది నేను క్రియేట్ చేసి, ఆ అమ్మాయి ఎక్కడైతే, నేను నిజం చెప్తున్నాను, అదే మొత్తం అందరినీ కూడా కాపురాలు రోడ్డు మీదకి తీసుకొని వస్తే వేరే వాళ్ళు కూడా రెడీ అవుతారు. వీటి వల్ల ఒక ఎఫెక్ట్ ఎంత పడుతుంది అంటే ఈ వెధవలకి ఎవరికి తెలియదు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేస్తారని చేయమని ఈసారి నేనేం చేస్తానో చూపిస్తా. ఇప్పటివరకు నేనేం చేయలేదు. ఓకే, చేయటం మొదలు పెడితే ఎంత దూరం ఉంటుందో చూస్తారు. ఒకటి, ఇక్కడ నేను చేసింది ఏంటి అనంటే, నేను ఇక్కడ హెచ్చరించింది ఏంటి అనంటే, ఒక ఇష్యూ జరిగింది అనంటే దాన్ని బేస్ చేసుకొని వరుసనే జరుగుతాయి. మీరు చూసి ప్రకృతి అది తీసుకుంటది. ఒక బస్సు యాక్సిడెంట్ చూస్తే వరుసనే 4-5 బస్సుల యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎందుకు? ఒక ఎనర్జీని ఇంకొక ఎనర్జీ టచ్ చేస్తాయి. ఈ వెధవలకు ఆ నాలెడ్జ్ లేదు. వెధవలు అని ఆడ మగ ఇద్దరు వస్తారమ్మా. నేను ఒక్కళ్ళనే టార్గెట్ చేయట్లా, నా గురించి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, ఇది ఆపండి.
కాపురాలు అనేటటువంటివి ఇక్కడ కూర్చోబెట్టి ఒక ఆడపిల్లనో ఒక కాపురాలనో మీరు ఇలా చేస్తూ మీరెవరు అసలు చేయడానికి? చట్టం ఒకటి ఉంది, చట్టం చూసుకుంటుంది మీకు ఏం అర్హత ఉంది ఇక్కడ చెప్పడానికి, ఏ క్వాలిఫికేషన్ ఉంది, అది కదా నేను క్వశ్చన్ చేసింది. మరి వీళ్ళకెందుకు అంత ఇది వచ్చేసింది? అంటే అప్పటి వరకు ప్రతి మీడియా ఛానల్లో తను కనబడి సడన్ గా మీ దగ్గరికి రాగానే సైలెంట్ అయిపోయేసరికి, అవునమ్మా నేను ఒక పిల్లని నీ పని నువ్వు చేసుకో, ఇలాంటి లత్తుకోరు పనులు చేస్తే ఇట్టాగే రోడ్డు మీద పడతావని చెప్పేసి ఆ అమ్మాయికి శుద్ధులు చెప్పి అమ్మాయిని కౌన్సిలింగ్ చేశాను. ఇవాళ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటుంది, ఇంకా వీళ్ళే వీటిల చుట్టూ తిరుగుతా ఉన్నారు, ఇంకా వీళ్ళే ఏదైనా చేసుకుంటున్నారో నాకు తెలవదు. నేను అసలు ఒక ఇష్యూ నా దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ రావద్దు, అర్థమైందా? నాకు చిరాకు, దాన్ని ఒకదాన్నే పట్టుకొని తిరగడం అంటే నాకు మహా చిరాకు. అక్కడతోటి నేను క్లోజ్ చేయాలంతే. క్లోజ్ చేయకపోతే చెయ్యలేను అనుకుంటే నేను అసలు దాని జోలికే పోను నేను. సో ఇవన్నీ ఎలా ఉందంటే సమాజానికి మీరు ఏమిస్తున్నారు? ఒక సంసారాన్ని కూర్చోబెట్టి మీరు మాట్లాడి ఇక్కడ ఏమవుతుంది అని అంటే వీళ్ళు కొట్టు సచ్చిందేమో గాని, మొగుడు పెళ్ళాం కొట్టు సచ్చిందేమో గాని, వేరే వాళ్ళకి ఈగోస్ హర్ట్ అయిపోయి వాళ్ళు తీసుకొచ్చి ఈ సంసారాలను రోడ్డు మీద వేస్తున్నారు. అర్థం పర్థం ఉందా? ఇంకా మీరే పంచాయతీలు చేస్తే చట్టం ఎందుకండి? ఇంకా మాలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్లు ఎందుకండి? మీరే కూర్చోబెట్టండి. కూర్చోబెట్టినంత మాత్రాన పనులు అవ్వవు కదా మేడం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత సైలెంట్ చేశారు, ఇప్పుడు తన పనిలో తను బిజీ అయ్యి. అవునమ్మా, ఇప్పుడు ఒక దరిద్రాన్ని ఎన్ని రోజులు చూస్తారు మీరు? తర్వాత నా దగ్గర కేసు వచ్చిన తర్వాత అప్పుడు చూసి అప్పటి వరకు నాకు అసలు తెలియని కూడా తెలియదు. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి చెత్త నేను చూడను. ఎవరన్నా నా దృష్టికి తీసుకొస్తే తప్ప, ఎందుకంటే దానికి మించిన పనులు సంస్కారాలు నాకు బోల్డ్ ఉన్నాయి. అది నా ఇది నాకు ఉంటుంది. అది వచ్చినప్పుడు ఆ ఇష్యూలోకి వచ్చినప్పుడు నా ఫస్ట్ ఇష్యూ ఆమె నా దగ్గరికి తీసుకొచ్చి చెప్పినప్పుడు అప్పుడు చూశాను, నేను ఎపిసోడ్ చూసినప్పుడు కింద చూస్తే ఏమైంది అని అడిగా. లేదు మేడం, మొత్తం జనమందరూ కూడా విసిగిపోయి ఉన్నారు ఈ ఇష్యూ తోటనే చెప్పారు. జనం విసిగిపోయారా లేదా అనేది కింద నేను కామెంట్ చూస్తే అందరూ ఇదే మాట్లాడుతున్నారు. మీడియాకి ఏం పని లేదా? సరే, 4 రోజుల నుంచి ఇదే చంపుతున్నారు, 4 రోజుల నుంచి ఇదే అంటే సమాజం మీద జనం తిడుతున్నా కూడా విపరీతంగా సమాజం మీద మీరు రుద్దుతున్నారు అని అంటే ఏమనాలి? ఏమనాలి? సంస్కరణ ఎవరు చేయాలి? 4 రోజులు మీరు సాగదీశారు, వీడియోలు చేసుకున్నారు, దాని మీద డబ్బులు సంపాదించారు. మరి దాన్ని ఏమంటాను నేనేమనాలి? మిమ్మల్ని దేని మీద వ్యాపారం చేశారని నేను అనాలి? ఏ నాలుకతోటి ఏ వ్యాపారం చేశారు? ఏం మాట్లాడి ఇదే తీసుకెళ్లి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి తిండి పెడుతున్నారే ఒకళ్ళు ఉసురు కొట్టుకొని, నేను సైలెంట్ చేసి పక్కన పెట్టానండి. దట్ ఈస్ మై మెచ్యూరిటీ అండ్ దట్ ఈస్ మై కెపాసిటీ. ప్రతి ఒక్కళ్ళు మేడం ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక విధంగా మీరు అన్నట్లుగా కాంట్రవర్షియల్స్ లో వెళ్ళిపోయి మనల్ని మనం వైరల్ చేసుకోవాలి. చూడమ్మా, సమాజంలో నన్ను మాట్లాడే వాళ్ళకి నువ్వు చెప్పు, నా స్థాయి ఏంటో వాళ్ళ స్థాయి ఏంటో. ఒక మాట ప్రియా చౌదరి మాట్లాడింది అంటే ఆలోచించే వాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు మేడం, ప్రతి ఒక్కరికి వాట్ ఈస్ యూ అనేది అందరికీ తెలుసు. ఇంకొక విషయము, నాకు నిలబెట్టి ఒక మనిషిని పొగడ్డము, నిలబెట్టి ఒక మనిషిని తిట్టాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నేను ఖచ్చితంగా వీళ్ళ మీద నేను చర్యలు తీసుకోవాలంటే నేను తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అర్థమైంది? ప్రకృతిలో బోల్డ్ మంది ఉన్నారు, నాకు ఈ విశ్వంలో బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. సో మేడం ఇంత మాట్లాడుతున్నారు, కాంట్రవర్షియల్స్ అవుతున్నాయి, మెసేజెస్ ఇస్తున్నారు అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కానివ్వండి, ఫ్యామిలీ కౌన్సిలర్ గా కానివ్వండి, మీరు చెప్పాల్సినవన్నీ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక విషయం బయట చక్కర్లు కొడుతుంది, అది కూడా అడిగేసేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ గా. మీరు ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్పాలి. అంటే నేను ఎప్పుడు నాకు అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదమ్మా. ఉన్న వాస్తవం యథార్థవాది లోక విరోధని యథార్థం మాట్లాడతాను కాబట్టి యథాలందరూ బయటకు వస్తా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సరే, చెప్పండి. పెద్ద పార్టీ, ఒక రెస్పెక్టివ్ పార్టీ నుంచి ఒక మంచి పొజిషన్ మీకు ఆఫర్ వచ్చింది ఈ మధ్యకాలంలో అని విన్నాను. దాన్ని మీరు చాలా స్మూత్ గా రిజెక్ట్ చేశారు అని కూడా తెలిసింది. అది ఎంతవరకు నిజం? నాకు అర్థం కాక అడుగుతాను. విషయం ఏంటంటే నా పని నేను చేసుకుపోతున్నానమ్మా, నా వెనక ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు. నేను వాస్తవంగా చెప్తాను. మీరు ఎవరిని కలిసి రాలేదా? ఎవరు పొద్దున్న లెగిస్తే నేను బోల్డ్ మందిని కలుస్తాను. సో మీకు జర్నలిస్ట్ మీకు ఒక పెద్ద పార్టీ ఒక మంచి పొజిషన్ ఆఫర్ చేసిన మాట నిజమా కాదా అదొకటి చెప్పండి. అట్లాంటిది ఏం లేదు, నథింగ్. ఎందుకంటే నేను వెళ్ళడమే ఒక స్లోగన్ తోటి పోతా. అర్థమైందా? నాకు ఎవరన్నా కలిశాను, నాకేదో పదవులు కావాలి లేకపోతే ఇంకొకటి కావాలి,
ఈ నాన్ సెన్స్ అంతా ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కానటువంటి విషయము. నేను ఆల్రెడీ కొన్ని పొజిషన్స్ లో నుంచే వచ్చిన మనిషిని నేను. అంతేగాని ఇవాళ నేను దేనికోసమో నేను ఏ పని నేను చేయాల. ఏదైనా నన్ను వెతుక్కుంటూ వచ్చింది తప్ప దేన్ని నేను వెతుక్కుంటూ పోలా, దేనికోసం నేను పని చేయాల. మీరు వెతుక్కుంటూ వెళ్ళారు అనట్లేదు, మిమ్మల్ని వెతుక్కుంటూనే ఒక ఆఫర్ వచ్చింది. ఒక సీఎం క్యాండిడేటే మీకు ఆఫర్ చేశారు అని మాకు తెలిసింది. ఎవరైనా సమాజానికి పని చేయమంటారు తప్పితే తల్లి, ఎలాంటి ఆఫర్లు నాకు రావు, నేను తీసుకోను. ఒకటి. ఇంకొకటి ఏంటి అనంటే, సమాజంలో నా వంతు ప్రయత్నం నేను ఏదైనా చేస్తుంటే అమ్మ దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అనేటటువంటి దాన్ని ఏమంటారు, ఒక వర్డ్ యాడ్ చేస్తారేమో తప్పితే. అంతేగాని ఇప్పుడు నేనేంటమ్మా, ఇప్పుడు ఒక పార్టీలో అంత ఇదిగా బోల్డ్ మంది ఉన్నారు ఆల్రెడీ, నాకంటే ముందు పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. నేను సమాజం కోసం పనిచేస్తున్నాను తల్లి. నేను పార్టీల కోసం పనిచేయను, నాకు పార్టీ పదవుల కోసం అంతకన్నా పనిచేయను. ఎందుకంటే నేను ఒక క్లోజ్డ్ డోర్స్ లో నేను ఉండలేను. నాకు 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 అసలు అది ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. నా స్వేచ్ఛ నాకు కావాలి. ఇందాక మీరు అడిగారు కదా స్వేచ్ఛ, నా భావాన్ని నేను వ్యక్తీకరించాలి. నా అడ్మినిస్ట్రేషన్ని నేను, నాకు ఎవరు దాని మీద ఆంక్షలు ఉండకుండా ఉన్న చోటే నేను ఉంటా తప్ప, నాకు మీరు అన్నట్టుగా ఎవరో ఒక పెద్ద మనిషి ఏదో ఆఫర్ చేశారు, ఏదో తీసుకున్నారు అన్నట్టు తీసుకుంటే మీ అందరికి కనిపిస్తుంది కదా, నేనేం క్లోజ్ చేయను కదా దాంట్లో. కాబట్టి ఏంటంటే ఎక్కడ ఎందుకు వస్తున్నాయో ఈ వార్తలు, ఏమవుతున్నాయో నాకైతే తెలీదు. బట్ నా పని సమాజంలో నేను నా పాత్ర, సమాజానికి నా అవసరము సంస్కరణలో కానివ్వండి, లేకపోతే దాని యొక్క నిర్మాణంలో కానివ్వండి, నాది ఎంత కావాలో నాకు గ్రౌండ్లో ఉండి పని చేయటం నాకు ఇష్టం. నాట్ ఏసీ. నేను ఇందాకే చెప్పాను మీకు, ఏసీ రూముల్లో ఎందుకు కూర్చుంటారమ్మా, ప్రకృతిలోకి పోయి బయటికి పోయి పని చేయండి అని చెప్పి. నాకు జనంలో ఉండాలి, జనం మధ్య ఉండాలి, జనం కోసం పనిచేయాలి. అంతే విధంగా నాకు ఒక ఏకాగ్రత, అలాగే ఒక ఏకాంతం కూడా నాకు కావాలి. ఇవి నేను చూసుకుంటాను తప్పితే. లాస్ట్ టైం కూడా ఎవరో ఒక పెద్ద ఆయన ఇలాగే ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అమ్మా అన్నారు. ఏంటి సార్ అంటే, మీరు సెంట్రల్లో పలానా అంట కదా, వెళ్తున్నారంట కదా అని. నేను షాక్ అయినా. సార్ ఎవరు చెప్తున్నారు? నేను షాక్ అయ్యా, ఏంటి ప్రియా మేడం నాకు చెప్పలేదు అని చెప్పేసి అని నేనన్నాను. నేను రియల్లీ షాక్. ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఆయన. అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా అని. కంగ్రాచులేషన్స్ ఏంటంటే, మీరు సెంట్రల్లోకి ఇలా వెళ్తున్నారంట కదా అని. ఇది ఎక్కడ గోలా సార్, నాకు అర్థం కాక అడుగుతాను. ఇది క్రియేట్ చేస్తున్నారా లేకపోతే వస్తున్నాయా అని చెప్పేసానంటే, లేదమ్మా ఇది వెరీ స్ట్రాంగ్ గా నేను అఫీషియల్స్ నుంచే నేను విన్నానని ఆయన చెప్పుకొని వస్తున్నారు. సార్ నా వరకు అయితే ఏది రాలేదు. ఇంకొకటి ఏంటంటే, వస్తే నేను ఓపెన్ గా అందరికీ చెప్తాను, అదేం దాచుకునేది కాదు, ఇంకొకటి కాదు. దయచేసి ఇలాంటివి మాత్రము మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి, నా పనిని డిస్టర్బ్ చేయకండి అని చెప్పా. ఒకటే మాట నేను మళ్ళీ అందరికీ నేను అదే చెప్తున్నా. నేను సమాజము, సంఘము ఇదేనండి, ఇవి రెండు నా బాధ్యత. ఇంత నేను ఎదిగానంటే ఈ సమాజం నన్ను హక్కున చేర్చుకుంది, ఈ జనం హక్కున చేర్చుకున్నారు. వీళ్ళకి నేనేం చెయ్యగలనో అది చెయ్యడానికి నేను ఎప్పుడు ముందుంటా. అది కూడా జనం కోసం, జనం మధ్య. నేను అది ఇష్టపడతా. సూపర్. వేరాజ్ నాకు ఆ స్వేచ్ఛ ఉన్న చోట నేను పనిచేస్తా. కాబట్టి ఒక జోన్లోకి వెళ్తే నాకు స్వేచ్ఛ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఆ సఫికేషన్ నేను భరించలేను. వాట్ ఈస్ యువర్ హానెస్టీ అనేది మాకే కాదు అందరికీ తెలుసు. మిమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఫాలోవర్ కి వాట్ ఈస్ ప్రియా చౌదరి అనేది తెలుసు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.